మాన్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన ప్రియులందరికీ, సహోదర సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా ప్రేమను తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రాతకాల వేళ 4165 రోజుకు ఈ మాన్ కాన్ఫరెన్స్ ను దేవుడు నిర్విరామంగా కొనసాగిస్తూ తీసుకుని వచ్చిన బట్టి దేవునికి స్తుతులు చెల్లించబద్దలుగా మన ప్రియులు బ్రదర్ బర్నబాస్ గారు చాలా ప్రయాసపడి దీన్ని నిర్వహిస్తున్నారు. వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, వారి సేవను మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. కూడికను ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన పెద్దలు పాల్ శ్రీరామ్ గారు ప్రార్థన చేస్తారు. బ్రదర్ ఉన్నారు బ్రదర్ పాల్ శ్రీరామ్. వందనాలు, అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. పూజ్యుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అరుణోదయమునే ఉదయకాలం ప్రభువా మీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు, సజీవులుగా లేపినారు. నాయన తండ్రి, మీ దయగల మాటలు వినుటకు మరొక తరుణం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఆదివారం పరిశుద్ధ దినములో నాయన ఆయా సంఘాల్లో ఆత్మతో సత్యముతో ఆరాధించి గణపరిచి మీరు చేసిన మేలు తలపోసుకొని ప్రభువా తిరిగి నాయన ఉదయకాలము నాయన తండ్రి 4165 రోజులు ప్రభువా ఎగ్దాటిగా దాసుడు నాయన బర్నబాసు ద్వారా ప్రభువా తండ్రి ఏర్పాటు చేసిన జున్ను ద్వారా ఒడిసి నుంచి ప్రభువా నాయన తండ్రి అందించుండగా నీ దాసుడు మీ పక్షంగా నిలబడే నీ దాసుడు నడిపిస్తున్న నీ దాసుడు ప్రభువా తండ్రి రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు. ఈ దాసుడు చక్కగా నాయన తండ్రి నడిపించుటకు మీ కృపను గ్రహించండి. నాయన చేరేసిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన పాటల ద్వారా మీరేం మహిం పొందండి, వాక్యం ద్వారా మీరేం మహిం పొందండి. వాక్యం ఇచ్చిన నీ దాసుని కూడా మీ సాటు మరుగుపరిచి మీ దయగల మాటలు అందించుండగా ప్రభు కృప చూపండి. అనువాదం చేసిన నీ దాసుడు రాజేష్ బాబుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభు అరుణోదయం అనే లోకమంతా నిద్రిస్తుండగా నాయన మాకు నాయన గొప్ప నాయన తండ్రి మీ పాదాల దగ్గర గడిపే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఎటు ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు కృప చూపమండి. నాయన చేరించిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. మాకు ఎన్నికల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించమని. ఈ విధంగా మా గృహాలు లేక మీ దయగల మాటలు అందించుండగా మీ కృపలో మమ్మల్ని ఆయత్పరిచి భయము భక్తి కలిగి మీ మాటలు మీ కృప చూపండి. మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిన దేవా తిరిగి రానేందుకు స్తోత్రాలు తెచ్చు. దాసుడు జాన్ గుంబడి గారు ప్రభా నాయన గత మార్చిలో 22వ తారీఖున ఘనమైన మాటలు అందించి తిరిగి నాయన మా మధ్యకు నాయన నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పెద్దలు పాల్ శ్రీరామ్ గారికి ప్రేమ ఉన్నాను. వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాము. బ్రదర్ శామ్యుల్ వచ్చారా? కర్నూలు నుండి బ్రదర్ శామ్యుల్ గారు మనకు పాట పాడి వినిపిస్తారు. ఒక పల్లవి 2 చరణాలు పాడి. వందనాలు. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. జీవన తొలి అన్నా మీరు పాడండి. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య సన్నమవుతుంది, నా జీవన యాత్రకు మలి సంధ్య సన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో ఉండుటకు, నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో ఉండుటకు. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు, నా జీవన గమనములో ఎన్నెన్నో అవమానాలు, నా జీవన యాత్రలో
ఎన్నో అవరోధాలు, నా జీవన గమనములో ఎన్నెన్నో అవమానాలు, నిరీక్షణ లేని ఇతరుల ఓలె దుఃఖించను నేను, నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను. దేవా నీవే నా ఆశ్రయ దుర్గము, దేవా నీవే నా ఆశ్రయ దుర్గము, జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము, జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము, నా పూర్వీకులెందరూ ఎప్పుడో గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను, నా పూర్వీకులెందరో ఎప్పుడో ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను, నా జీవితమంతా నీకే అర్పించెదనయ్యా, నా వేష భాషలన్నీయు నీకే సమర్పింతును యేసయ్యా, నా జీవితమంతా నీకే అర్పించెదనయ్యా, నా వేష భాషలన్నీయు నీకే సమర్పింతును యేసయ్యా, దేవా తండ్రి సాక్షిగా నిల్పుమా, దేవా తండ్రి సాక్షిగా నిల్పుమా, జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము, జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము, నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది, నన్ను సిద్ధపరచు యేసునాథా నీతో ఉండుటకు, నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది, నన్ను సిద్ధపరచు యేసునాథా నీతో ఉండుటకు, జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము, జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. అన్నా వందనాలన్నా, అన్నా వందనాలు. వందనాలు బ్రదర్. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన బ్రదర్ శామ్యుయల్ గారికి ప్రభు నామన ప్రేమన్నాలు. ప్రియులారా, మనం ఈరోజు దేవుని వాక్యాన్ని అందించడానికి బ్రదర్ జాన్ గుమ్మడి గారు ఉన్నారు. శాన్ జోస్ USA నుండి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఇంగ్లీష్లో అందిస్తుంటే ట్రాన్స్లేట్ చేయడానికి, తర్జుమా చేయడానికి బ్రదర్ రాజేష్ బాబు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వారి ఇరువురికి సమయాన్ని అప్పగించే ముందు వాక్యం కొరకు ప్రార్థన చేయమని బ్రదర్ శివయ్య గారిని అడుగుతున్నాం. బ్రదర్ వన్నాలు. బ్రదర్ శివయ్య బ్రదర్ వన్నాలు. అనంతపురం నుండి బ్రదర్ శివయ్య బ్రదర్ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపామయుడ యేసయ్య, నీకు వందనాలు నాయన. ప్రభా, నిన్నటి రాత్రి కాలం నుంచి ఈ ఉదయకాలం వరకు మీరు సహాయం దయచేస్తున్న విధానానికై నీకు వందనాలు నాయన. ప్రభా తండ్రి నాయన, ప్రభా ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. లేని వారు ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం ఉంచుకొని నాయన. ప్రభా ఎంతో గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు, నీకు వందనాలు నాయన. ప్రభా ఇప్పుడు వాక్యం అందజేస్తున్న దాసుని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరే జ్ఞాపకం ఉంచుకోనమని, మాకు ఏదైతే నాయన ప్రభా వాక్యానికి అవసరమవుతాయో నాయన ప్రభా మా వినికిడికి మీరే
సహాయం దయచేయమని మీ పాదాలు పట్టుకొని అడుక్కుంటూ మరొకసారి ప్రార్థనలో పెట్టమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందినాం పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. 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 మంచిది. బ్రదర్ జాన్ గుమ్మడి గారిని ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. రాజేష్ బాబు గారు. బ్రదర్ రాజేష్ బాబు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారు ట్రాన్స్లేట్ చేస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలు. Thank you brother. Yeah, it's once again such a privilege to be with you all this morning. ఈ ఉదయకాల సమయంలో మరలా ఈ రీతిగా కలవడం చాలా సంతోషం. I again time and again appreciate you all brothers and sisters and especially the leaders who invite me into this group to share a few thoughts, and I don't take it lightly. మరలా నాయకులైన మీరు, పెద్దలైన మీరు ఈ రీతిగా అవకాశం ఇస్తూ సందర్భాన్ని బట్టి నన్ను మాటికి ఈ రీతిగా మీలో చేర్చుకొని ఈ రీతిగా పిలుస్తున్న విషయాన్ని నేను అంత తేలిగ్గా భావించను, అదనతిగా భావిస్తూ ఉంటాను. A couple of thoughts I would like to share this morning are on the knowledge of God. ఈ ఉదయకాల సమయంలో దేవుని జ్ఞానమును గురించిన 2 తలంపులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. I have shared this in a few places. I don't know if I have shared it before in this group. If I have, my apologies, but I hope the Spirit of God still opens up new thoughts from this topic. వేరే కొన్ని చోట్ల ఈ యొక్క తలంపులను పంచుకోవడం జరిగింది. ఒకవేళ మరలా నేను ఇక్కడ ఆ విషయాలు పంచుకున్నట్లయితే క్షమించండి. అయినప్పటికీ దేవుని ఆత్మ ప్రేరేపణ చేత దేవుడు మాట్లాడలాగున మనం ముందుకు చూద్దాం. Initially, I thought of talking on a few attributes of God. ప్రారంభంలో దేవుని గుణలక్షణాల గురించి సంభాషించాలని తలంచాను. But then the subject is so vast, and even each single attribute takes so much time. I feel we simply cannot do justice to the characteristics of God if we just talk about it in 40-45 minutes. అయితే మనకి ఇవ్వబడిన ఈ 40-45 నిమిషాల్లో దేవుని గుణ లక్షణాల గురించి ధ్యానం చేయాలంటే మనం ఒకటితోనే మనకు సరిపోతుంది. చాలా ఉన్నాయి ప్రభు గుణ లక్షణాలు కనుక దాన్ని సమాప్తం చేయలేమని తలంపు వచ్చింది. So instead, what I thought is, why not actually talk about how to acquire that knowledge? Maybe give some tips and hints from within the scripture, so all of us can go back and be equipped by ourselves to dig more deeper into the attributes of God. కనుక దేవుని యొక్క గుణ లక్షణాలని తెలుసుకోవడానికి అవసరమైన దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే, నేర్చుకున్నట్లయితే దాని గురించిన తలంపులు మనందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది, లోతుగా ధ్యానం చేయవచ్చు అనే భావన ఉదయకాల సమయం నేను కలిగి ఉన్నాను. There is a proverb in Chinese. It says, "Give a man a fish and you feed him for a day. Teach man to fish and you feed him for lifetime." చూడండి, ఒక చేపను ఒకనికి ఇచ్చినట్లయితే మనము పట్టిస్తే ఆ రోజుకే సరిపోతుంది, ఆ చేప తినేస్తాడు, అయిపోతుంది. కానీ ఒక వ్యక్తికి చేపను పట్టడం నేర్పిస్తే జీవితకాలం వరకు కూడా అతను నేర్చుకుని తాను భుజించడానికి తనకు అనుకూలంగా ఉంటుందని చైనాలో ఒక సామెత ఉంది. So this is a feeble attempt to actually teach ourselves here, including myself, how to fish as we ponder upon this thought, so we could probably be fed for life. కనుక మనం ఈ దినము నేర్చుకోబోయే ధ్యానం ఏ రీతిగా ఉంటుందంటే, ఏ రీతిగా ఈ చేపలు పట్టడం అనేది నేర్చుకొని ముందుకు కొనసాగవచ్చో, ఇది చాలా తేలికపాటి నా యొక్క ప్రయత్నము దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మనం నేర్చుకోవటం అనేది. So God reveals about him, and he has been revealing about him ever since the creation in the beginning. దేవుడు తనను తాను బయలుపరుచుకుంటూ ఉంటాడు. ప్రారంభం నుంచి కూడా నానా రకాలుగా దేవుడు తనను ప్రత్యక్షం చేసుకున్న విషయాలు లేకపోతే సందర్భాలు చాలా ఉన్నాయి. Job talks about the Lord talks about this in Job. He asks Job, "Where were you when I laid the foundations of the earth, when the sons of God leaped and jumped with joy when I flung the stars into the sky?" యోబుతో దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు
ఆకాశ నక్షత్రాలను వీటన్నిటిని కూడా సృజించినప్పుడు ఆ ప్రారంభ దినాల్లో నీవు ఎక్కడ ఉన్నావని యోబును ప్రశ్నిస్తాడు. And at the same time, he gives, kind of touches upon the fact that the sons of God jumped with joy when they saw the creation of God. దేవుని కుమారులైన వారు దేవుని సృష్టిని చూసినప్పుడు వారు ఆనందంతో గంతులేశారు అన్న మాటను కూడా దేవుని పలుకుతూ ఉంటాడు. When I say sons of God, I'm talking about the angelic host, at that time. ఆ దేవుని కుమారులు అనే మాట నేను ఉపయోగిస్తున్నప్పుడు ఆ సమయంలో దూతల గణము అని మనం చెప్పుకోవచ్చు. And the whole creation, when God created it, it revealed his magnitude, it revealed his character at that time as well. ఆ సమయంలో దేవుని ఈ సృష్టిని చేసినప్పుడు ఆ యొక్క చేసిన సృష్టి విధానము దేవుని యొక్క గుణాన్ని, దేవుని యొక్క గుణ లక్షణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. And psalmist says this. Let's turn to Psalm chapter 19, verses 1 to 3. Brother, if you can read that. కీర్తన 19వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుదాము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. So there is the heavens declare the glory of God, and the firmament sheweth forth his handiwork, and day unto day uttereth speech, and night unto night knowledge. ఇక్కడ మనం చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. The whole creation comes together in proclaiming, rather declaring the attributes and the magnificence of God. దేవుని యొక్క మహాత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేయడానికి, ప్రచురం చేయడానికి సృష్టి అంతా కూడా కూడి కలిసి వస్తూ ఉంది. And it is the will of God also for his whole creation to know about him more and more as they progress in their lives. సృష్టి ముందుకు కొనసాగుతున్న ఆ తరుణంలో సృష్టి కూడా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని గురించి జ్ఞానాన్ని తెలుసుకోవాలని కూడా దేవుని యొక్క ఉద్దేశమైనది. And it is like this, as a father would like his children to know more about him, and not only know more about him, it is actually the desire in them to know more about the Father that gives joy to the Father. తండ్రి కూడా తన కుమారులైన వారు భౌతికంగా తనను గురించి బిడ్డలు తెలుసుకోవాలని కోరుకుంటారు. అంత మాత్రమే కాదు కానీ బిడ్డలైన వారు, కుమారులైన వారు తండ్రిని గురించి తెలుసుకోవాలన్న ఆలోచన తండ్రికి తెలిసినప్పుడు అది తండ్రికి ఇంకా ఎంతో సంతోషం కలిగిస్తుంటుంది. I remember when my children came to my office when they were little. They were probably 4 years and 3 years old, 2 boys. They came to my office. నాకు 2 కుమారులు. వారు నా ఆఫీస్కి చిన్నతనంలో వారు వచ్చినప్పుడు, చిన్న వయసులో వారు వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. And then when they came back home, they were talking among themselves and about my workplace and the things that I had, multiple monitors and this and that, and they were talking about those things, and they were talking highly of me within themselves. వారు నా ఆఫీస్కి వచ్చి నేను కూర్చునే ప్లేస్ లో కంప్యూటర్లు, 4-5 కంప్యూటర్లు, చాలా కంప్యూటర్లు చూసి వారు వచ్చి నా గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు, నా 2 కుమారులు కూడా. And this was the fact that they wanted, they're kind of so literally in the office, in the workplace, I was nobody. I was just one among many. But when I came home, within my family, especially for my children, I was a hero. వాస్తవంగా చెప్పాలంటే నేను ఆఫీస్ పనిచేస్తున్నప్పుడు నా సహ ఉద్యోగులతో పాటు నేను ఒకటిగా ఉన్నాను. అక్కడ పెద్ద గొప్ప వ్యక్తినేం కాదు, అందరితో కలిసి మెలిసి పనిచేస్తాను. కానీ నేను ఇంటికి వచ్చినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, నా కుటుంబంలో నా పిల్లలకైతే నేను చాలా గొప్ప వ్యక్తిగా, ఒక హీరో వలె కనపడుతూ ఉన్నాను. And then when my children are talking about me in my absence, about the little things that I have at work and all of these things, it brings immense joy and pride, because I'm looking at these kids and they, for them, I am the most important person in their world.
నేను లేనప్పుడు నా పిల్లలు వారు అక్కడ చూసిన విషయాల గురించి ఎంతో సునిశ్చితంగా చిన్న విషయాలు కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు తన తండ్రిని గురించి ఎంతో గొప్పగా హెచ్చుగా భావన కలిగి ఆ విషయాలు వారు చర్చించుకుంటూ ఉన్నారు. This is exactly what God seeks from his children, that they may have the immense desire in their hearts to know more and more and more about him. ఇదే రీతిగా మన తండ్రి కూడా తన పిల్లలైన వారు తన గురించిన విషయాలు మరీ ఎక్కువగా తెలుసుకోవాలన్న ఆలోచన మన ప్రభువుకు మన పట్ల ఉన్నది. Let's turn to Exodus chapter 33. నిర్గమాకాండము 33వ అధ్యాయము. If you could read verses 18 to 23, brother. 18 నుంచి 33 వచనాల వరకు కూడా మనం చదువుదాము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 18 నుంచి 18 to 33. 23. 18 నుంచి 23 వచనాల వరకు మనం చదువుకుందాం. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించి వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదునను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలను. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. So this is the time, if I go into the little bit of context, the children of Israel have been brought out of Egypt and they have camped under the foot of Mount Sinai. సందర్భం ఏమిటంటే ఈ ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ అయిన వారు విడిపడ్డారు. సీనాయి పర్వతము ఆ చివరలో లేకపోతే సరిహద్దుల్లో వారందరూ కూడా ఈ రీతిగా పాగాలు వేసుకొని ఉన్నారు. And up until that time, God had done numerous miracles in their lives. అప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ జీవితంలో అద్భుతాలు చాలా ప్రభువారు చేసి ఉన్నారు అప్పటికి. And he has brought plagues upon the Egyptians. ఐగుప్తుల మీద అప్పటికే అనేకమైన తెగులు ప్రభు రప్పించారు. And through the Passover lamb, he has protected the children of Israel, but the Egyptians' firstborns were slain. పస్కా ఆ బలి పశువు వధించబడుట లేకపోతే పస్కా పశువు వధించబడుట అనే విషయం ప్రస్తావించినప్పుడు ఐగుప్తు తులసంతా కూడా చనిపోయారు, కానీ ఇజ్రాయెల్ ఎవరు కూడా చనిపోలేదు. And then he has been with them as they traveled, and when the Red Sea came in front of them, God had divided the Red Sea and made a dry path for them to cross. తర్వాత వారు ఐగుప్తులో నుంచి వెడలిన తర్వాత వారికి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు కూడా ఎర్ర సముద్రమును పాయలు చేసి వారు ఆరిన నేలను దాటి వారు సముద్రాన్ని దాటి వాడు బయటికి రావడం జరిగింది. And then when they were thirst, God gave them water. వారు దప్పికొన్నప్పుడు దేవుడు వారికి నీటిని దయచేశాడు. And they were hungry, God gave them manna from above. వారికి ఆకలి వేసినప్పుడు వారికి పరలోకము నుండి మన్నాను దేవుడు ఆహారంగా అనుగ్రహించాడు. And all of these things God has done to them so that they have not even an iota of doubt in their minds that it is God who brought them out of Egypt, and he has made it explicitly clear that God was with them. ఇవన్నీ చేసినప్పుడు ఏ మాత్రం కూడా కొంత కూడా అనుమానం లేకుండా ఖచ్చితంగా సాక్షాత్తు దేవుడే ఇవన్నీ కూడా చేశాడన్న విషయాన్ని దేవుడు వారి ఎదుట బయలుపరిచే రీతిగా బయటకు తీసుకువచ్చాడు. And then Moses goes up to the mountain to receive the law. తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రం తీసుకోవడానికి పర్వతమునికి మోషే ఎక్కుతాడు. And when he was there for 40 days and 40 nights, and children of Israel were getting impatient and they thought Moses was gone. అప్పటికి 40 రోజులు 40 రాత్రులు అప్పటికే గతించిపోయినప్పుడు ఇజ్రాయెల్ జనాంగమైన వారు మోషే లేదు ఇంకా వెళ్ళిపోయాడు అన్న ఆలోచనకు వచ్చేసారు. And then they have figured, okay, let's make gods for ourselves, and they throw gold in the furnace and they make a calf out of it. అందుకోసమే వారు ఏం చేసుకుని మన కోసం దేవుళ్ళను తయారు చేసుకుందాం అని చెప్పేసి తమ దగ్గర ఉన్న బంగారం అన్నిటి కూడా చేసి దూడన చేసుకుంటారు వారు.
And then they look at that idol, the calf, and they say, these are the gods, O Israel, that brought thee out of Egypt. ఆ యొక్క దూడలను చూసి మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు రప్పించినవి దేవుళ్ళు లేకపోతే దేవతలు ఇవే అని ఆ దూడను చూసి వారు పోతపోసిన దూడను చూసి వారు చెప్తూ ఉన్నారు. And it is I don't know how it is possible. Just within 40 days, they have forgotten all the amazing things God had done to them, and they have completely taken a U-turn, and they were attributing the glory that belongs to God only to this calf. చూడండి ఎట్లా వారు ఆ రీతిగా మర్చిపోతారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అప్పటి వరకు అద్భుతమైన ఆశ్చర్య కార్యాల చేత దేవుడు వారు విడిపించాడు. ఆ 40 రోజుల్లోనే ఇవన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి దేవుడి నుంచి పూర్తిగా వారు వైదొలిగిపోవటం ఏ రీతిగా జరిగిందో అర్థం కాని పరిస్థితి. And God was absolutely disgusted with these people, and he tells Moses, I am done with these people, I am not coming with them, I'm gonna wipe them off, I'm gonna make a new nation out of you. ఆ విషయాన్ని ప్రభువారు ఎంతగానో చలించిపోయి కోపగించి, మోషే వీరిని నశింపజేస్తాను, నేను నూతన జనాంగాన్ని పుట్టిస్తాను అని మోషేతో కూడా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. And then Moshe pleads with God there, if you destroy them now, what will Egyptians think? Your name will be put to shame. మోషే దేవుని వేడుకుంటారు, ప్రభువా నువ్వు ఈ రీతిగా నశించిన ఎడల ఐగుప్తులు ఏమనుకుంటారు, ఐగుప్తులను తీసుకొచ్చి వారిని నశింపచేశాడని ప్రభువా నీ గురించి వారు ఆలోచన చేస్తారని దేవుని వేడుకుంటాడు. And he begs God for him to go with this nation despite the evil that the children of Israel had done, and he asks for forgiveness on behalf of these people. ఈ జనాలకు పక్షంగా మోషే దేవుణ్ణి క్షమాపణ వేడుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ ప్రభువా వీరిని తోడుకొని పొమ్ము, నశింపచేయొద్దు అని ప్రభువును దేవుణ్ణి మోషే బతిమలాడుతూ ఉన్నాడు. So remember, God was absolutely angry, and Moses was representing Israel. So you can understand God was angry at Moses, because Moses was representing Israel. దేవుడు ఎంతగానో ఆ జనులు వారు చేసిన కార్యాన్ని బట్టి కోపగిస్తూ ఉంటుండగా వారి పక్షంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మోషే ఈ రీతిగా వారి పక్షంగా బతిమలాడుతూ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. So he was in a very vulnerable situation where he doesn't have much power or courage to actually ask anything else other than just beg for forgiveness at that time. చూడండి ఎటు తోచిన పరిస్థితుల్లో ఇక్కడ మోషే ఉంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాడు. కేవలం ఒకటే ఒక మార్గం, దేవుణ్ణి బతిమలాడుకుంటూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు. And then God eventually says, okay, I will go with you, my angel will go with you. దేవుడు అప్పుడు సెలవిస్తున్నాడు, సరే నా దూత నీతో కూడా ఆయన ముందుకు వస్తాడు అని చెప్తూ ఉన్నాడు. And then Moses immediately after that, he makes an outrageous request that any man can ever ask the Almighty God. Can you repeat, brother? Yeah. So and then Moses makes this outrageous request to God that any man can let me put this back. So he makes this outrageous request that nobody has ever made to God. That kind of request he makes. చూడండి అప్పుడు మోషే దేవుణ్ణి ఒక విన్నపం అడుగుతున్నాడు. ఎవరు కూడా ఎన్నడూ అడగని ఒక విన్నపాన్ని ఎంతో ధైర్యంగా కూడా అడుగుతూ ఉన్నాడు. And remember, at that time he was not in a position to ask for any more favors. He just forgave them, and he should have simply put his tail behind, and then he would have he should have gotten back. But he says, Lord, can I ask you one more request? చూడండి వాస్తవంగా అటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రభువుని అడగటానికి ఏది లేదు, అన్ని కూడా వారు తప్పిదాలు చేశారు. కానీ అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఆయన కొంచెం తెగించి దేవుని నుంచి ఇంకొక సహాయం వేడుకుంటూ ఉన్నాడు. And he says, Lord, I beseech thee, shew me thy glory. అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. దేవా నేను వేడుకుంటున్నాను, నాకు నీ మహిమను చూపించవా అని అడుగుతున్నాడు. What an amazing request this is. చూడండి ఎంత అద్భుతమైన విన్నపం దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. It gives us a precedence that you can actually ask God, if you treat him like your father, like he is your father, even if you have messed up in your life, you can always go back to him and ask and ask and ask, no matter what. If he is your father, he's going to treat you like his child. గమనించండి, మీరు ఎప్పుడైతే దేవుని మీ తండ్రిగా భావిస్తారో, తండ్రిగా మీరు ఘనంగా గౌరవిస్తారు, మీరు ఏది చేసినప్పటికీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా మరలా మీ ప్రభువుని అడిగినప్పుడు వేడుకున్నప్పుడు మరలా తండ్రి కుమారుని వలె
మీ యొక్క విన్నపాన్ని ఆయన అంగీకరించి ఆ రీతిగా ఆ రీతిగా ప్రభు దాన్ని నెరవేరుస్తారు. This is what it means by asking God according to His will. దేవుని చిత్త ప్రకారము అడుగుట అనే దానికి అర్థం ఈ రీతిగా ఉంది. He says, "Show me your glory," which father will deny that request? చూడండి, నాకు మహిమను దేవా నీ మహిమను నాకు చూపించవా అని తండ్రిని అడిగినప్పుడు ఏ తండ్రి ఆ విన్నపాన్ని అంగీకరించకుండా ఉంటాడు? And then let's read that. And he said, "I will make all my goodness pass before thee." ఆ ప్రశ్నకు జవాబుగా నా మంచితనమంతయు నీ ఎదుట నేను కనబరచెదను అని దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. So you can see the interchanging words here. Moses asks to show his glory, and the Lord is saying, "I will pass my goodness before you." దయచేసి నీ మహిమను నాకు చూపుము అని మోషేని అడగగా దేవుడి జవాబుగా నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను అంటున్నాడు. So you can now deduce from this that the goodness of God is the glory of God. కనుక దేవుని మహిమ అనగా ఏమిటి? దేవుని మంచితనము, దేవుని మహిమ అని మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. And then you can also deduce one more thing, that he says, "I will proclaim the name of the Lord before thee." ఇంకొక మాట కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏమిటి అనగా యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించెదను అన్న మాట కూడా. So the name of the Lord itself is the glory of God. యెహోవా యొక్క నామము దేవుని యొక్క మహిమ అని అర్థం చేసుకోవచ్చు. So we are not just talking about the name as in how it is spelt or how it is pronounced. There is a deeper meaning to the name. యెహోవా నామము అంటే ఏ రీతిగా వ్రాయబడిందో, ఏ రీతిగా మనం ఉచ్చరిస్తామో అన్న విషయాన్ని గురించి కాదు, కానీ యెహోవా యొక్క నామమును గురించి ఎంతో లోతుగా దాని యొక్క అర్థం ఉన్నది. He gives a glimpse of what that name is in the subsequent verses here. దాని తర్వాత వచనాల్లో ఆ నామము యొక్క అర్థము ఏమిటో అనగా ఆ వివరాల్లో చెప్తూ ఉన్నాడు. And he says, "I will be gracious to whom I will be gracious, and I will show mercy on whom I will show mercy." నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అనెను. Yeah. So this is in a way, it is a character of God. It is an attributes. These are attributes of God. The Lord is saying, he says, "When I proclaim my name, I'm going to proclaim my character," is what he's saying. అనగా ఎక్కడైతే నా నామాన్ని నేను ప్రకటిస్తానో అక్కడ నా యొక్క గుణ లక్షణాన్ని, నా యొక్క గుణమును నేను తెలియజేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. And he's gonna hide him behind a cliff of a rock, and he will let him see that glory pass by, let him see the goodness pass by, let him see the attributes and the amazing qualities and characteristics of God pass by, so that Moses may get a glimpse of God in his fullness. చూడండి, దేవుడు యొక్క మహిమను సంపూర్తిగా చూచినట్లుగా, దేవుని యొక్క మంచితనాన్ని చూచినట్లుగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పి నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా నీవు దాన్ని చూచెదువు, నా వెనక పార్శ్వం చూచెదువు అని అంటున్నాడు. So the knowledge of God is merely knowing about God. And what would you know about God, other than the glory of God itself? దేవుని యొక్క జ్ఞానము అనగా దేవుని గురించి తెలుసుకున్నట. దేవుని తెలుసుకున్నట అంటే దేవుని యొక్క మహిమను గురించి తెలుసుకున్నట అని అర్థంగా ఉంది. And that glory is nothing but the characteristics of God, and how he is merciful, how he is gracious, and how he is holy, and how he is pure, and all of those things. దేవుని యొక్క మహిమను తెలుసుకున్నట అంటే ఆయన ఏ రీతిగా కనికరం చూపించును, లేకపోతే ఆయన కనికరపడతాడు, ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత, ఇవన్నీ విషయాలు కూడా దేవుని మహిమలో ఇమిడి ఉన్నాయి. This has been the desire of God from the beginning, as we have seen in the beginning. ప్రారంభం నుంచి కూడా దేవుని యొక్క ఆశ ఈ రీతిగానే ఉన్నది. Keep a finger in that Exodus chapter 33. We'll come to that later, but can we please turn to Acts chapter 17? ఈ యొక్క 33వ అధ్యాయాన్ని ఈ రీతిగానే మనం ఉంచుదాం, మరలా వద్దాము. ఇప్పుడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం గమనిద్దాం. Acts chapter 17 verse 27. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనంలో కొన్ని భాగాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 17:27వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు Can you read from verse 26, brother? Sorry.
మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. Absolutely. So he says that, he has set the bounds of their habitation so that they may seek the Lord. తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. And that they may feel after him. ఆ విషయము వారు దేవుని కనుగొని ఆ యొక్క భావన వారు కలిగి ఉంటారు. And that they would realize that he is not too far from all of us. ఆయన మన నుంచి దూరంగా లేడు అన్న విషయాన్ని వారు అర్థం చేసుకోలాగానే ప్రభువును కోరుతున్నాడు. So that is possible if they understand the nature and the character of God when they seek him, when God reveals himself to them, and then they will understand that fact. ఎప్పుడైతే దేవుడు తనను తాను బయలుపరుచుకుంటారో, వారు వెతికినప్పుడు తను తాను బయలుపరుచుకుంటాడో ఈ వాస్తవాన్ని వారు అర్థం చేసుకుంటారు. So we have spoken, we have talked about God revealing to the entire creation through, the heavens declare his glory, and then the firmament showeth forth his handiwork, and day unto day uttereth speech, and so on. That knowledge has been universal, but there is also certain people, certain individuals who sought after that knowledge, and God revealed more to them. చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుచున్నది అన్న మాట అది విశ్వవ్యాప్తంగా కూడా ప్రభు తెలియజేయబడుతూ ఉన్నారు, తెలియజేస్తున్నాడు. కానీ వ్యక్తిగతంగా కొంతమంది దేవుని యొక్క మహిమను తెలుసుకున్న విధానాలు కూడా మనం చూస్తూ ఉంటాం. That is why the Lord Jesus promises that seek ye shall find. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏమిటంటే, మీరు వెదకుడి మీకు దొరుకును అన్నారు, and ask ye shall receive. అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభువారు అన్నారు. And here we see that Moses asking to know the glory of God, and he has got the answer from God. ఇక్కడ అడగమన్న రీతిగా మోషే ప్రభువును అడిగినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు కూడా ఆ విషయాన్ని జవాబు పొందుతూ ఉన్నాడు. Let's turn to Exodus chapter 34 now, the next chapter. ఇప్పుడు నిర్గమాకాండం 34వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూస్తే verses 5 to 8, brother. 5 నుంచి 8 వచనాలు చదువుదాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చదివిన ఎడల, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. He has revealed his entire character to Moses in that short period there. ఆ కొద్దిపాటి సమయంలో దేవుడు తన సంపూర్ణంగా తన లక్షణాలన్నీ కూడా కనబరిచాడు. But again, very, just a glimpse of it, but he kind of, gave all his attributes there. కొద్దిపాటి విషయాలను కూడా అప్పటికప్పుడు తెలియజేశాడు, కానీ తన గుణ లక్షణాలు ఏదైతే ఉన్నాయో వాటిని కనపరిచినాడు. And immediately Moses makes haste, and it says he bowed his head towards the earth and he worshipped. వెంటనే కూడా త్వరపడి నేలకు సాష్టాంగపడి ఇక్కడ మోషే ప్రభువును నమస్కరిస్తూ ఉన్నాడు, లేక ఆరాధన చేస్తూ ఉన్నాడు. So the knowledge of God always results in us bowing down and worshiping God. దేవుని గురించిన జ్ఞానము మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని గురించిన గుణలక్షణాలు మనం తెలుసుకున్నప్పుడు ప్రతిస్పందనగా వెంటనే మనము సాష్టాంగపడి ప్రభువుకు నమస్కారం చేసే వారంగా ఉంటాం. My children had been fascinated by me when they were children, when they were little, but as they grown as teenagers now, probably they are not as excited about to know me, because I am not that great now in their eyes, because I am not great. చిన్నప్పుడు నా పిల్లలు నన్ను గమనించినప్పుడు నేను గొప్పవాడిగా, నన్ను ఎంతో గొప్పగా భావన కలిగి ఉన్నారు, ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు వారి యవ్వన వయసు వచ్చేసరికి వారి దృష్టిలో నేను అంత గొప్పవానిగా ఇప్పుడు లేను.
probably most of the fathers would go through this, where when the children get to teenage, they suddenly start questioning you. చూడండి, వయసులో పెద్ద అయినప్పుడు పిల్లలైన వారు తల్లిదండ్రుల గురించి పెద్ద ఇంకా ఆలోచన కలిగి ఉండరు. దానికి భిన్నంగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సహజంగా తల్లిదండ్రులు అందరూ కూడా మీకు అందరూ కూడా ఇదే అనుభవం కలిగి ఉండవచ్చు. So they realize that you're not perfect anymore. They see through your imperfections, and they see your weaknesses, and they see that you're not, as great as they thought that you were when they were little children. కారణం ఏమిటంటే చిన్నతనప్పుడు వారు చూసిన ఆలోచనలకు గాను ఇప్పుడు వారు మనలో గమనిస్తున్న విషయాలు, మనలో బలహీనతలు కావచ్చు, తోటుపాట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నీ కూడా పోల్చుకొని చూసినప్పుడు వారి ఆలోచనలకు సరితూగలేకపోయిన పరిస్థితిలో గమనిస్తూ ఉంటారు. But with God, it is not so. No matter how many times no matter how much there is more deeper and deeper, knowledge that you can gain about Him, and every bit of piece of knowledge that you gain will always, drive you to worship Him. కానీ మన దేవుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని గురించి మనం తెలుసుకునే చిన్న చిన్న తలంపులు కావచ్చు, ఇంకా దాన్ని మన ప్రభువుని గురించి ఎక్కువ లోతైన జ్ఞానం కావచ్చు, ఇంకా మరి ఎక్కువగా ప్రభువును తెలుసుకున్నట్టు ద్వారా మరి ఎక్కువగా ప్రభువుకు సాష్టాంగపడి ప్రభువుకు నమస్కారం చేసి ప్రభువును ఆరాధన చేసే విషయాలకి మనల్ని దారితీస్తూ ఉంటుంది. And this is the reason why it delights the Lord when His children want to know about Him more and more. అందుకోసమే దేవుడు తన ప్రజలైన వారు తనను గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలి అన్న కోరిక కలిగినప్పుడు ఆ విషయం మన దేవునికి ఎంతో ఆనందం కలిగిస్తుంటుంది. Let's turn to Jeremiah chapter 9. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము verse 23. Brother, if you could read that. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనములో మనం Jeremiah, Irmiah 9. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. 24. Please continue. Yeah. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. For in these things I delight. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. What are those things? That He understandeth and knoweth me, that I am the Lord which exercise loving kindness, judgment and righteousness in the earth. ఏ విషయాలు బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అనంటే, అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనటం అనేది దేవునికి ఆనందంగా ఉంది. Throughout the Bible asks us not to boast and not to brag about anything, to be humble. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎంతో ఉప్పొంగిపోయి తనడు గురించి తను హెచ్చుగా చెప్పుకోకూడదు, దీనుడుగా ఉండాలని బైబిల్ గ్రంథంలో అన్ని చోట్ల చెప్పబడుతూ ఉంది. But if there is one thing Bible actually encourages to boast and brag about is this, that is the knowledge of God, that is the understanding of God's character. అయితే ఒక విషయంలో అతిశయపడవచ్చును, గొప్పగా చెప్పుకోవచ్చు అనేది వాక్యం చెప్పబడుతున్నది ఏమిటి అంటే, ఆ మాట దేవుని గురించిన జ్ఞానం, దేవుని యొక్క గుణ లక్షణాలు తెలుసుకోవడం గురించి మనం అతిశయించవచ్చు. If you have passion to know about God more and more, blessed are you that God has put that seed in you, and you can brag about it, and you can actually tell. When I say brag, I mean in an encouraging way to others. చూడండి, మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం అంటే దేవుని గురించి గుణ లక్షణాలు, దేవుని గురించిన జ్ఞానం మీరు కలిగి ఉన్నప్పుడు ఎంతో ఆసక్తి కలిగిన వారంగా, నాకు అవును దేవుని గురించి విషయాలు తెలుసు, దేవుని గొప్పతనాన్ని గురించి మరి ఎక్కువగా తెలుసు అని ఎంతో మీరు ప్రభువుని గురించి ఉప్పొంగొచ్చు, మీరు అతిశయించవచ్చు. And if you know about God more and more, go share that with your fellow believers, whether be it preaching from a pulpit, or whether be it a one-on-one conversation, or whether it be at a dinner table conversation, whatever it is, communicate that to your fellow believers so that they also know more about your Savior. అవును, మీరు దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకున్న వారైతే మీరు వాక్యం చెప్పేటప్పుడు పుల్పిట్ మీద నుంచి కావచ్చు, వ్యక్తిగతంగా మీ తోటి సహోదరులతో మాట్లాడవచ్చు. అటువంటి సందర్భాల్లో మీకు ప్రభువుని గురించిన ఆ గొప్ప విషయాలు, ఆ జ్ఞానాన్ని మీరు ఇతరులతో కూడా మీరు పంచుకోండి. అది ఎంతో మంచి విషయం.
So the knowledge of God is so important that kind of plays a role in each and every aspect of our Christian life. దేవుని యొక్క జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన క్రైస్తవ జీవితంలో అన్ని విషయాల్లో కూడా అది చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. Right from the time we become saved. రక్షింపబడిన నాటి నుంచి కూడా ప్రభువుని గురించిన జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. Let's turn to Romans chapter 2 verse 4, brother. రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మాట చదువుదాం. రోమా 2:4. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. So these are it says in English, it says the goodness of God. So the goodness of, so he's saying, will you despise the goodness of God that leads you to repentance by not knowing, by basically rejecting his goodness. ఇక్కడ అనుగ్రహము లేకపోతే ఇంగ్లీష్ లో మంచితనము, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన మంచితనాన్ని లేక ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని దీర్ఘశాంతాన్ని ధృవీకరిస్తావా అని అంటున్నాడు. So it is not the repentance that is required for you to become saved. It is not something that was born within you. Rather, it comes from the goodness of God. Rather, it comes from you knowing about God initially, even before you are saved. ఇది రక్షింపబడే మారు మనసు కాదు. ఇక్కడ రక్షింపబడడానికి ముందే దేవుడు తన అనుగ్రహంతో మారు మనసు పొందటం అనేది ఒక అనుగ్రహంతో ఆ మంచితనాన్ని బట్టి ఆ మారు మనసు కూడా దేవుని అనుగ్రహమే అనేది మనకు అర్థమవుతుంది. And so the knowledge of God is very crucial at our salvation itself. రక్షింపబడే సమయంలో కూడా దేవుని గురించిన జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. And let's turn to Colossians chapter 1. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము verse 10. 10వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. So the Apostle Paul writes to Colossians asking them to increase in the knowledge of God. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ అంటున్న మాట ఏమిటంటే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుట. So you have started with the knowledge of God, and that's how you were that's how you were repented and you came to the Lord. దేవుని గురించిన జ్ఞానము ప్రారంభంలో నీవు కలిగి ఉన్నావు. ఆ జ్ఞానమును బట్టి నీవు ప్రభువుని తెలుసుకుని నీవు మారుమనసు పొందావు, పశ్చాత్తాపడ్డావు. And then throughout your Christian life, we are encouraged and we are instructed to increase in that knowledge of God as we walk in our day-to-day life. మన దైనందిక జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో మనం నడుస్తూ ఉండగా ఆ దేవుని గురించిన జ్ఞాన విషయము అభివృద్ధి పొందాలి అని మనకు సూచింపబడుతూ ఉంది, మనం ప్రోత్సహింపబడుతున్నాం. And it is not just mundane, everyday thing that you get up and do your prayer and read the word and just get about your business. ఏదో మన దైనందిక జీవితంలో మన యొక్క అనుదిన పనుల్లో ఉదయాన్నే లేచి వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం అంత మాత్రమే కాదు, కానీ rather having that passion where you're absolutely passionate to know about your God so much that you count everything absolutely rubbish. మామూలుగా చేసే కార్యాలు, వాడుకగా చేసే కార్యాలను కాకుండా ప్రభువుని గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలని వాంఛ కలిగిన వాడుగా మిగతావన్నీ కూడా అవన్నీ పట్టింపు లేనుగా అవన్నీ కూడా చెత్తగా మనం భావించి ప్రభువుని గురించి తెలుసుకోవటమే ఉన్నతంగా అత్యున్నతంగా భావన మనం కలిగి ఉండాలి. This is exactly what Apostle Paul did. Let's turn to Philippians chapter 3. ఇదే మాట అపోస్తలుడైన పౌలు కూడా వాడుక భాషలో చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 8, brother. 8వ వచనం. ఫిలిప్పీ 3:8. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. Can you read the next verse also? 9వ వచనం కూడా, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము.
ఇట్లా తెలుగులో 11లో చివరిగా ఉంది. Yeah. ఇంకా Yeah, చదివినట్లయితే please go ahead. ఆయన శ్రమలలో పాలువగటి ఎట్టు ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. I count them but dung. చూడండి, లాస్ట్ లో చివరిలో 11 వచ్చిన చివరి లైన్ లో రాయబడుతుంది, నేను వాటిని పెంట సమానముగా ఎంచుకొనుచున్నాను. So he's saying, I have, in the Jewish community, I have been a Pharisee. యూదా సమాజంలో చూసినట్లయితే ఒక పరిసయ్యుడి వలె నేను ఉన్నాను అంటున్నాడు పౌలు. And I was born of a tribe of Benjamin. బెన్యామీను గోత్రంలో జన్మించిన వాడను. I was an Israelite of Israelites. ఇజ్రాయేలుకు ఇజ్రాయేలీయుడను. And I have been, I have studied the scripture right from my childhood. నా చిన్నతనం నుంచి నేను ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పఠించిన వాడిగా ఉన్నాను. And I have been taught at the feet of Gamaliel. గమలీయేలు పాదము చెంత నేను నేర్చుకున్న వాడిని, విద్యార్థినిగా ఉన్నాను. And I have all these, excellent things in the society, the stature that I have as a godly man. I have all of these things. And he says, I'm going to throw them all and I'm going to count all of them as dung for the excellency of the knowledge of Christ Jesus. దేవుని యొక్క క్రీస్తు నందలి విశ్వాస విషయము, క్రీస్తు జ్ఞానము తెలుసుకునటాన్ని కారణాన్ని బట్టి సమాజంలో సంఘములో నాకున్న సమస్తాన్ని కూడా నేను నష్టంగా ఎంచుకొనుచున్నానని పౌలు అంటూ ఉన్నాడు. And this is the attitude that we need to have when we day in and day out, when we wake up and just like psalmist, seek the Lord early in the morning, what it is that he is going to reveal more about him to you that day. చూడండి, అనుదినము దైనందిక జీవితంలో ఉదయం సాయంత్రం ఎప్పుడైనా కావచ్చు, ఆ దినాన ఆ సమయంలో దేవుడు మనకు ఏమి బయలుపరచబోతున్నాడు అని కీర్తనకారుడు, నేను వేకువనే ఉదయమునే నీ కృపావార్త వినుటకు నేను లేచి ఉన్నాను ఎట్లయితే కనిపెట్టుకుంటూ ఉంటాడో, ప్రభు యొక్క మాటలు వినుటకు కూడా మనం వేగిరపడుతూ మనం ఆశతో ఉండాలి. I might say a controversial thing here again. I am a big opponent of these denominations. చూడండి, నేను మీకు ఇష్టం లేని ఒక మాట చెప్పబోతూ ఉన్నాను. ఏదైతే మన డినామినేషన్ లో ఏదో మనం అనుకుంటున్నామో దానికి నేను పూర్తి వ్యతిరేకిని. And so we have built our little walls, and we made, okay, this is what our doctrine is, and we have completely shut off to the revelation of God from above. చూడండి, మనము గోడలు అనేది మనకు మనం నిర్మించుకొని పైన నుంచి దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా మనం ఇతరులకు తెలియజేయకుండా మనకు మనమే నిర్బంధం చేసుకొని ఉన్నాం. And if you ask your children who have been coming to church from their childhood, they would have learned everything there is to learn, and they actually in their minds, every Sunday I come and it's the same thing, there is nothing new. మన పిల్లవాళ్ళని మీరు చిన్నప్పటి నుంచి సంఘంలో ఉన్న పిల్లవాళ్ళు మీరు అడగండి, మరో ఏడినప్పుడు వారు కొత్తది ఏది కూడా చెప్పరు. అప్పటికే మన బోధించే సిద్ధాంతాలు, పద్ధతులు అవన్నీ తెలుసుకొని ఉంటారు. కొత్తది అంటూ వేరుగా ఏది కూడా తెలుసుకునేది ఏది కూడా కనపడదు పిల్లల్లో. Let's turn to John chapter 17 and see what the Lord Jesus is saying there. It's a very interesting thought there. కానీ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో ఒక తలంపును అక్కడ గమనించండి. John chapter 17 verse 3. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడనైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. It says, this is life eternal, that they may know thee and the only true God and Jesus Christ whom thou hast sent. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. So there are two ways of looking at it. One is, what we had seen in Romans chapter 2, when you know about God, you enter into that eternal life. రెండు విషయాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి రోమా 2లో మనం చదువుకున్నప్పుడు ప్రభువును ఎరిగినప్పుడు నీవు మారుమనసు పొంది ఆ నిత్య జీవంలోను ప్రవేశిస్తావు. And there is another aspect to it. Actually, it says this is life eternal. The entire eternity, all you would be doing is knowing about God and his son Jesus Christ. ఇంకొక విధంగా దీన్ని అర్థం చేసుకోవడం ఏమిటి అనగా, నిరంతరము కూడా ప్రభువును ఎరగటమే, ప్రభువును గురించి తెలుసుకోవటమే నిత్య జీవము అన్నట్లు కూడా అర్థం చేసుకోవచ్చు. So a few years ago, my son was little upset, and I went and asked him, what are you upset about? నా కొన్ని దినాల క్రితము నా కుమారుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు, దిగాలుగా ఉన్నాడు. ఏంది ఇబ్బందిగా ఉన్నావు, దిగాలుగా ఉన్నా అని అడిగాను కుమారుణ్ణి. And he was saying, well, when we are in the, when we get to heaven in eternity, I can't imagine myself living forever. It will be boring.
నా కుమారుడు అన్న మాట చాలా ఆసక్తికరంగా ఉంది. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు ఇంకా జీవితకాలం అంతా కూడా ఇంక బ్రతికే ఉండాలి, ఆ రీతిగా ఉండటం నాకు చాలా బోరు కొడుతుంది కదా అని ఆయన అడిగాడు. It is true. If you put yourself and myself, in that situation, I mean, what will we do if we are gonna just live on and on and on and same life, throughout our lives? మన జీవితకాలం అంతా కూడా అదే రీతిగా మనం బ్రతుకుతూ మనం బ్రతికే ఉంటాం అన్న విషయాన్ని ఆలోచన చేస్తే మనకు కూడా మనసులో అది ఆ రీతిగా కూడా సరిగా ఉండదు కదా అన్న ఆలోచన వస్తుంది. So there has to be some excitement in eternity. నిత్యత్వంలో కూడా ఆసక్తికరంగా ఉండడానికి ఏదైతే ఉండాలి కదా. And this is what he's saying. This is life eternal, and in that life eternal is that you may know the only true God and His Son Jesus Christ. కనుక మనకు ఆసక్తికరంగా నిత్య జీవము నిరంతరము ఉండే విషయం ఏమిటంటే యేసుక్రీస్తును ఎరుగుటియే, ఇంకా ఎక్కువ తెలుసుకోవటమే అదే నిత్య జీవము. And it is not going to be boring like our Sunday morning worship meetings. మన ఆదివారం ఆరాధన సమయంలో లాగా అది మనకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగించేదిగా, ఏమాత్రం బోరు కొట్టేదిగా ఏమాత్రం ఉండదు. I mean, you can ask your children, if you talk, heart to heart, your children will tell you that, it is boring, and it was boring to me when I was a child as well. చూడండి, నేను చెప్పేది తప్పైతే మీ పిల్లల్ని మీరు సూటికి వెళ్ళి వారితో వ్యక్తిగతంగా మాట్లాడండి. మనం అదే చెప్తూ మాటికి ఇంకా ఎరగకుండా చేస్తుంటున్నాం. చిన్నతనంలో నాకు కూడా ఇలాంటి ఆలోచన కలిగింది. And even when you read Isaiah chapter 6, where the angelic hosts surround the throne, and they were like, crying out, holy, holy, holy all the time. And it says in Revelation, day and night without ceasing. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోను ప్రకటన గ్రంథంలోను కూడా దివారాత్రులు ఎల్లవేళలో కూడా దూత గణం అంతా కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వారు ప్రభువును వారు కొనియాడుతూ గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. It seems as if you have put a tape recorder and put it on a repeat, and they just keep going on forever and ever. ఇది ఏ రీతిగా ఉన్నదంటే ఒక టేప్ రికార్డులో క్యాసెట్ వేసి అదే మాటలు మాటికి వారు చెప్తూ ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది. But that is not the case. Actually, if you read the verse clearly, it says they say unto each other, holy, holy, holy. అయితే అక్కడ చెప్పబడుతున్న మాట అది కాదు. వారు ఒకరితో ఒకరు ఆయన పరిశుద్ధుడు 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 అని వారు దూతగణము గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. So just the way I explained in the beginning that my children were talking to among them about me, similarly the angelic hosts are talking among them. They're telling each other about God, saying He is holy. అక్కడ చూడండి, వారు బావులకు పలకటం కాదు కానీ నా పిల్లలు చిన్నతనంలో నా గురించి ఎట్లయితే చెప్పుకున్నారో గొప్పగా, అక్కడ ఆ దూత గణము కూడా వారు గాన ప్రతిగానములు చేయుచుండని ఒకరికి ఒకరు ఆ దూత గణము వారికి వారు ప్రభువుని గురించి చెప్పుకుంటూ ఉన్నారు, పరిశుద్ధుడు 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 అని. We often when we think of holiness, we think of purity. మనము పరిశుద్ధతను గురించి ఆలోచన చేసినప్పుడు పవిత్రతను గురించి మాట్లాడుతూ ఉంటాం. And actually the meaning holiness has a wider and broader meaning. పరిశుద్ధత అనే మాటకు ఎంతో విశాలమైన లోతైన భావం అర్థం ఉంది. I think in Hebrew, I'm not a Hebrew expert, but the people say that it means literal meaning of holy is cut, that is separate and different. నేను హిబ్రూ గురించి అంత తెలియదు కానీ హిబ్రీలో దాని మాటకు అర్థం ఏమిటంటే వేరు చేయబడుట, అక్కడ నుంచి విభాగించబడుట. In other words, it is unique. It is almost as if I've never seen anything like this kind of attribute. ఇంకా దాని గురించి లోతుగా అర్థం చేసుకోవాలంటే ఇది ఎంతో ఒక ప్రత్యేకమైనది. ఇటువంటి గుణలక్షణం ఇంకేది కూడా ఉండదు. So it is like, this is the first time I'm seeing this, and then they say, oh, He is holy. I'm seeing this attribute of God the first time, and I have never seen like this. He is holy. అంటే ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఏ రీతిగా అంటే ప్రభు యొక్క ఈ గుణలక్షణాన్ని చూశాను, అప్పుడే చూశాను, అంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు. ఇది చాలా క్రొత్తగా ఉన్నది. ఇది ప్రత్యేకమైనది. మరలా ఇంకొకసారి చూసినప్పుడు పాతది కాదు, మళ్ళీ ఇది ఇంకో ప్రత్యేకమైనది. ఆ మాట చూసినప్పుడల్లా వారు పరిశుద్ధుడు 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 అంటే అది ప్రత్యేకమైన గుణలక్షణం ఆ రీతిగా అర్థం చేసుకోవాలి. So every single time they see something new, and it is exciting for them, and it is not boring, and it will continue for eternity. ఆ రీతిగా అర్థం చేసుకోవడం అనగా వారు ప్రభువును ఎప్పుడైనా చూసినప్పుడు ఇది ప్రత్యేకమైనది అని చూసి వారిని ఉత్సాహపరిచేదిగా ఉంటుంది కాబట్టి ఆరాధన చేస్తూ ఉంటారు. పరలోకంలో మనకి ఏమాత్రం కూడా ఆ రీతిగా బోర్ కొట్టడం అనేది ఏమాత్రం ఉండదు.
And the attributes that the characteristics that God had actually proclaimed to Moses, saying, I am the merciful and the Lord God, abundant in goodness and truth, keeping mercy for thousands, and so on. And he also says he will not clear the guilty, visiting the iniquity of fathers upon children's children. ఇక్కడ చూడండి, మోషేతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాటలు కూడా అదే కదా మనకు. నేను నా యొక్క దయను, నా మహిమను, నా మంచితనాన్ని నేనంతా కూడా నేను చూపిస్తాను. నేను 1000 మందికి కృప చూపుతాను. దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఆయన ఎంచడు అన్న మాట కూడా ఉంది. And this actually summarizes what happened on the cross. ఇదంతా కూడా మనము సంక్షిప్తంగా చెప్పాలంటే కల్వరి శిలువలో ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. And you can see the grace and mercy of God through the sufferings of our Lord Jesus Christ when he put his son through this misery for you and for me. నీ కోసం, నా కోసం కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పొందిన వేదనల ద్వారా ఇవన్నీ కూడా ప్రభు నెరవేరుస్తూ ఉన్నాడు. But at the same time, it reveals the character of God, who would not, leave the guilty unpunished, by punishing his own son on the cross, that each and last sin has been put upon him and he absolutely crushed his son. అదే రీతిగా దేవుడు తన యొక్క గుణ లక్షణాలు కూడా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆఖరి పాపము కూడా పరిహరించబడేంత వరకు కూడా తన కుమారుని మీద ఆ దోషమును మోపి ఆఖరి క్షణము వరకు కూడా ఆ రీతిగా ప్రభువారు సిలువలో నల్లగొట్టబడినారు. So the cross gives that glimpse of the fullness of the character of God on the cross, revealed through Jesus Christ our Lord. యేసు క్రీస్తు ప్రభు ద్వారా ప్రభు యొక్క దేవాతి దేవుని యొక్క గుణ లక్షణాన్ని ఒక చిత్రంగా మనం కొద్దిపాటు చిత్రంగా కల్వరి శిలువలో ప్రభు యొక్క గుణ లక్షణాలు సంపూర్ణంగా మనం అక్కడ సిలువలో చూడవచ్చు. And lastly, let's turn to 2 Corinthians chapter 5. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చివరిగా చూద్దాము. Or is it chapter 4? One second. Yeah, it's chapter 4, brother. 4వ అధ్యాయం 2 కొరింథీ 4 verse 6. 6వ వచనం. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. The light of the knowledge of the glory of God in the face of Jesus Christ our Lord. యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. So if you know, if you want to know more and more about God, it is through Christ we can know more and more about him. Just look at his character, look at his life, look at the way he has gone to the cross, and look at the way he has ascended, came out of the death and ascension, and the fact that he is interceding for us. All about him reveals the character of God. దేవుని గురించిన గుణ లక్షణాలు ఎక్కువగా తెలుసుకోవాలని నీకు ఆశ కలిగి ఉన్న ఎడల యేసు క్రీస్తు ప్రభువును గురించిన విషయాలు మనం ఎక్కువగా లోతుగా ఆలోచన చేయాలి, ధ్యానం చేయాలి. ఏ రీతిగా ప్రభు సిలువకు అప్పగింపబడ్డాడు, ఏ రీతిగా ప్రభు వేదనలు పొందాడు, ఏ రీతిగా ఆయన ప్రభు తిరిగి లేచాడు, ఏ రీతిగా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ తిరిగి రానైన విషయాలు ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క గొప్ప గుణ లక్షణాలు మనకి ఎక్కువగా మనం తెలుసుకొనవచ్చును. May the Lord help us to repeat this with Paul, that I count all things but loss for the excellency of the knowledge of Christ Jesus my Lord. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలని ప్రభువుని గురించి తెలుసుకోవడానికి గాను నేను సమస్తమును కూడా నష్టముగా పెంటగా ఎంచుకొంచున్నాను అని పౌలుతో పాటు మనం చెప్పే వారంగా ఉండదము గాక. May the Lord bless these thoughts for us. Thank you, brothers. దేవుడి ఈ వాక్యాన్ని దీవించు. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాలము చక్కని సందేశాన్ని ఆత్మపూర్ణులుగా అందించినటువంటి బ్రదర్ జాన్ గుమ్మడి గారికి ప్రేమన్నాలు తెలుస్తున్నాం. నిజంగా దేవుని జ్ఞానాన్ని గురించిన విషయాలు తెలియజేశారు. దేవుని గుణ లక్షణాలు ఎన్నో ఉన్నాయి, బట్ మీకు వివరించడానికి మాత్రం మనకు సమయం చాలదని చెప్పి అందులో దేవుని జ్ఞానాన్ని గురించి వివరించారు. దేవుని జ్ఞానం, దేవుని పరిశుద్ధత, దేవుని గొప్పతనం, దేవుని మంచితనం, అది శ్రేష్టమైన జ్ఞానం మనం వివరిస్తూ మనము ఆయన మంచితనాన్ని తెలుసుకొని మన విశ్వాస జీవితంలో ఇంకా 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 ఎంతగానో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెబుతూ ఆ జ్ఞానాన్ని కూడా
తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు సిలువలో కనపరిచారన్న విషయాన్ని చూసాం. నిజంగానే ప్రభు ద్వారా అంటే ఎంతో తెలుసుకోవాల్సిన వారమైన, అందుకే దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించారు. కాబట్టి ఈ విధంగా దేవుని జ్ఞానాన్ని ఇంకా అత్యధికంగా తెలుసుకుని దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి దేవుని కొరకు చూపించును గాక. చక్కని సందేశాన్ని అందించినటువంటి జాన్ గుమ్మడి గారికి మరొకసారి ప్రేమ ఉన్నారు. చక్కని ఈ వాక్యాన్ని అంటే ఇంగ్లీష్ నుండి తెలుగులోనికి తర్జుమా చేయడంలో రాజేష్ బాబు గారు చాలా చక్కగా వివరించారు. విన్న వారందరినీ బట్టి దేవుని సూచించి 30 మందికి పైనే దేవుని వాక్యాన్ని విన్నాం. ఈరోజు కూడికను ప్రార్థనతో ముగించుకుందాము. మన మధ్య పెద్దలు బ్రదర్ వెంకటరమణ గారు ఉన్నారు అనంతపురం నుండి. వారు కూడికను ముగించవలసిందిగా ప్రార్థన చేయవలసింది మనం చేస్తాం. బ్రదర్ వెంకటరమణ గారు. బ్రదర్ అవునా, అన్మ్యూట్ అవ్వలేదేం మరి? బ్రదర్ ఇజ్రాయెల్ గారు హైదరాబాద్ నుంచి బ్రదర్ ఇజ్రాయెల్ గారు పెద్దలు కూడికను ప్రార్థనతో ముగిస్తారు. ఇజ్రాయెల్ అన్న, అన్న కూడా అన్మ్యూట్ అవ్వలేదు. ఆదినారాయణ బ్రదర్ ఉన్నారా? లేదంటే ప్రభుదాస్ బ్రదర్ ఉన్నారు? కర్నూలు ప్రభుదాస్ బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా గొప్ప తండ్రి, సర్వకృపానిధి, మా జీవాధిపతి, మా విమోచకుడ, మా సృష్టికర్త, స్తోత్రములు నాన్న. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన మహిమగల నామములో మిమ్మల్ని పూజించి గణపరుస్తున్నాం. ఉదయకాల కాన్ఫరెన్స్ లో మీరు చూపిన కృపంతటి బట్టి స్తోత్రములు. చక్కటి సమయాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు. తన దాసులను తనవని జాన్ గుమ్మడి గారిని మీరు ప్రేరేపించి దాసుల ద్వారా మాట్లాడిన జ్ఞానోపదయమైన మాటలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు మేము అతిశయించడానికి లేఖనందు తను మేము అతిశయించడానికి కృప చూపమని వేడుకుంటున్నాం. లోకములో ఉన్నాం నానా, మేము సృష్టి కాబట్టి మమ్మల్ని మేము తగ్గించుకుని నిన్ను కనపరిచే వారముగా ఉండటానికి కృప చూపండి. తర్జుమా చేసిన ఈ దాసులను బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశేషంగా నడిపించిన మా పెద్దలు ప్రియులు దయ మనోహరణ బట్టి స్తోత్రములు. ఇది విషయమై ప్రయాసపడుతున్నా ఈ దాసులు బన్నబసన్నను కుటుంబాన్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని న్యాయపరమైన దీవులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డ కొరకు వేడుకుంటున్నా చూపండి. దినదినము ఆత్మీయంగా నీ యందు బలపడటానికి వినవాటిని మా హృదయాలను అనువదించుకుని అలాగూ నడుచుకోవటానికి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి కృప చూపమని వేడుకుంటూ, ధైర్యుడా అనారోగ్యస్థితిలో ఉన్న సరే మర్యాదాసన్న కొరకు కూడా ప్రార్థిస్తుండగా జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ, చిన్న సమయాన్ని బట్టి మీతో సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, 4165వ రోజున మనము దేవుని సన్నిధిలో సహవాసాన్ని చక్కగా అనుభవించాం. ప్రారంభం చేసిన వారు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారు, ముగింపు ప్రార్థన చేసిన వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. చక్కని పాట పాడి మనం దేవుని సన్నిధిలో నడిపించిన బ్రదర్ శామ్యూల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాకు ఈ రోజు కూడికను నడిపించడానికి అవకాశం ఇచ్చి అధ్యక్షత వహించడానికి అవకాశం బ్రదర్ బన్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు ప్రకటనలు చేసి